ఈరోజు రాష్ట్ర నలుమూలలో ఉన్న మా కార్పొరేట్ సోదరులందరూ కూడా కార్పొరేటర్స్ డే శుభాకాంక్షలు. మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు, ఇన్ఛార్జి ఎలగల నూకాలమ్మ గారు ఆదేశాలతో ప్రతి జిల్లాలో కార్పొరేటర్లను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. వాళ్ళని సత్కరించమన్నారు. వారి ఆదేశాలతో ఈ రోజున మా ఏలూరులో ఉన్న సీనియర్ నాయకులు బ్రహ్మశ్రీ కరి సత్యనారాయణ గారిని, అలాగే పుట్నూరు శివరావు గారిని మేము ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కరించడం జరుగుతుంది. వీరు అనేకమైన చిన్నప్పటి నుండే ఈ కులవృత్తిలో బాగా పనిచేసి చాలామందికి విద్యాదానం చేశారు. వీరు జీవితాంతం కూడా ఈ కులవృత్తిలోనే ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు. సంఘానికి అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా నిర్వహిస్తున్నారు. వీరిద్దరికి కూడా మా బీసీ సంఘం తరఫున చిరు సత్కారం చేయడం మా సంఘానికి, మా సంఘ సభ్యులకి అందరికీ చాలా సంతోషము. అలాగే కులవృత్తుల మీద జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతోటి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా పోరాటాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ ఆధునీకరణలో భాగంగా కనుమరుగైపోతున్న కులవృత్తుల్ని నేటి సమాజానికి తెలియజేయాలి. అలాగే ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని మా సంఘం పోరాటం చేస్తుంది. ఎక్కడికక్కడ వృత్తులు కోల్పోయి ఈ రోజున గుమస్తాలుగా మారిపోయే పరిస్థితి ఈ కార్పొరేట్ సంస్థల విధానాల వల్ల ఏర్పడుతుంది. కార్పొరేటర్ వృత్తులు కూడా వేరే వేరే రంగాల్లోకి వెళ్ళిపోయి ఈ రోజున జీవనం సాగిస్తున్నారు. అలాగే మా పంచి వృత్తులు కూడా బంగారు పని కానివ్వండి, ఒక పనేం కాదు, అన్ని కుల పనులు కూడా ఈ రోజున కనుమరుగైపోతున్నాయి. ఇదన్నీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకునే దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలకి లోన్స్ కానీ, సబ్సిడీ రుణాలు కానీ, స్థలాలు కానీ కేటాయిస్తున్నాయి. చిన్న చిన్న కుల వృత్తులకు మటుకు ఎక్కడా కూడా రుణాలు లేదు. ఈరోజు బీసీ కార్పొరేషన్లో కూడా ఒక్క బీసీ లోన్ కూడా ఇప్పటి వరకు గత 8 ఏళ్ళ నుంచి ఎవరికి కూడా అందట్లేదు. మాటల్లోనే తప్ప చేతల్లో కానీ వాటాల్లో కానీ మన హక్కులు ఎవరు కూడా పట్టించుకునే పాపాన్ని పోవట్లేదు. ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే కులవృత్తులను పట్టించుకోవాలని అన్ని పార్టీలకి, ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీలు మేము ఈ రోజున చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. కులవృత్తులను కాపాడండి. కులవృత్తులను కాపాడితేనే నాగరికత నిర్మాణ భాగస్వాములైన మా కులవృత్తులను కాపాడితేనే రేపు పొద్దున్న మనుగడ ఉంటుంది. ఏది చేయాలన్నా సరే ఫస్ట్ ఈ బీసీ కుల వృత్తులే చేయాలి. అలాంటి పరిస్థితులు ఈ రోజున కనుమరుగైపోతున్నాయి. ప్రభుత్వాలు గుర్తించాలి. మొన్న గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 80% సబ్సిడీతోటి 10 లక్షల రుణాలు ఇవ్వాలని వారు కోరారు. వారికి మా బీసీ కులాల తరఫున, వృత్తి కులాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నిన్నగాక మొన్న గౌరవ రాజ్యసభ సభ్యులు పాగా సత్యనారాయణ గారు కూడా రాజ్యసభలో ఈ కులవృత్తుల గురించి ప్రస్తావించారు. కనుమరుగైపోయిన కులవృత్తులను కాపాడాలని ఆయన ప్రస్తావించడం, ఆయన కూడా మా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా చాలా మాకు ప్రతిరోజు కూడా ఈ కులవృత్తులు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, అన్ని కులాలను కలవమని, ఈ సంఘాన్ని బలోపేతం చేయమని పిలుపునిస్తున్నారు. మేము ఆ రకంగా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మాకు పార్టీలో సంబంధం లేదు. మా బీసీ సంఘంలో అన్ని పార్టీలు ఉన్నాయి. మేము అందరిని కలుపుకొని వెళ్తున్నాము. జస్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న ఫోన్ కమ్యూనికేషన్ తేడా తప్ప అందరినీ మేము కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇక్కడ అందరూ సమానమే, మేము అంతా ఒకటే. మేము ఈ బీసీ కులాల్లో అందరూ అన్నదమ్ముల్లాగే ఉంటామని తెలియజేస్తూ ఈ కార్పొరేటర్స్ డే సందర్భంగా రాష్ట్ర కార్పొరేటర్ అధ్యక్షుల వారికి, వారి కమిటీకి, అలాగే జిల్లాలో ఉన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి కార్పొరేటర్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బీసీ. ఈ రోజున ఆ కార్పెంటర్ అసోసియేషన్ భవన్ నందు ఏలూరు ప్రముఖులైన కరి సత్యనారాయణ గారికి, పుట్నూరు శివరావు గారికి బీసీ సంఘం తరపు నుంచి సన్మాన కార్యక్రమం చిరు సత్కారం చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కూడా బీసీలను వాడుకొని వదిలేయటమే తప్ప, అదుగో పులి ఇదే మేక అంటున్నారు తప్ప బీసీలకి న్యాయం చేసిన పార్టీ అంటే ఏది లేదండి. గత 15 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిందండి. నిన్నటిదాకా నిధులు లేవు, చాలా ప్రాబ్లంగా ఉంది. కొత్తగా మళ్ళీ మన ఎవరండామా
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఈవో గారు ఫోన్ చేసి మొన్నటిదాకా నిధులు లేవండి, ఇలాంటి కార్యక్రమం కొన్ని సాధక బాధలు ఉన్నాయండి. మళ్ళీ ఇక కొత్తగా సీఎం గారి ఆదేశాలు వచ్చినాయండి. కొత్తగా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే 3 కలిపి పెట్టుకుంటే 12 లక్షల రూపాయలు ప్రోత్సాహాలు అందిస్తామండి. అలా ఎంతమంది అయినా పెట్టుకోవచ్చండి. మీరు లేట్ చేయకోకుండా మీరు ఏ వృత్తి చేయాలనుకుంటున్నారో ఆ వృత్తికి సంబంధించింది మొత్తం బయోడేటా తయారు చేసుకొస్తే ఆ యూనిట్కి సంబంధించింది మేము మీకు 100% లోన్ శాంక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. గతంలో ఏం జరిగింది అని అవసరం, ఇప్పుడు జరిగే దాన్ని కూడా అందరూ వినియోగించుకొని ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళు స్వర్ణకారు అవని, గోల్డ్ స్మిత్ అది కార్పెంటర్ అవని, పౌండరీ వారు అవని, ఎల్లింగ్ ఎవరైనా సరే ఎవరికి తోసిన విధం వారు ఒక యూనిట్గా తయారు చేసుకుని 3, 4, 5గా వెళ్తే కంపల్సరీగా కూడా దీనికి ఎవరు రికమెండేషన్లు అక్కర్లేదు. మనలో తెలిసిన నాయకులు ఒక 3, 4 వెళ్ళి సంఘం తరపు నుంచి వెళ్తే మంచిది. అంతేగాని ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి ఇచ్చేసి అది అవ్వలేదంటే ఎవరు ఏం చేయలేరు. అందు గురించి అందరూ కూడా గమనించి ఆ బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చేసిన బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఐక్యతతో ఉండి అన్ని కార్యక్రమాలు చేసి అంతా ఒకటికి వెళ్తేనే ముందుకు వెళ్తాము. అంతేగాని ఎవరి కాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళకి వరకే పరిమితం అవుతుంది తప్ప అందరికీ వర్తించదు. అది గమనించి అందరూ కూడా కలిపికెళ్ళే మార్గం చేయాలని మన ఏలూరులో ఉన్న విశ్వబ్రాహ్మణ ప్రముఖులు కానీ బీసీ సోదరులందరూ కూడా మరీ కోరుతానండి. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్రంగి దినోత్సవ శుభాకాంక్షలు, కార్పెంటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వడ్రంగి సంక్షేమ సంఘం పవర్పేటలో ఉన్నటువంటి భవనంలో ఇక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సీనియర్ వడ్రంగి పనివారుల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలు, మరి మా అందరికీ పరిచయం, మా అందరికీ సోదరులు లాంటి శివరామ గారికి, పొట్నూరు శివరామ గారికి, అలాగే కరి సత్యనారాయణ గారికి వడ్రంగి పనివారుల సంఘం తరపున ఇవాళ చక్కటి సత్కార కార్యక్రమాన్ని రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు లక్కోజి గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మా అందరి చేతుల మీద జరిపించడం మేమందరం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఇటువంటి సత్కారాలు, సన్మాన కార్యక్రమాలు ఈ యొక్క సమాజంలో మేల్కొలిపి బలహీన వర్గాలైనటువంటి బీసీలను అభివృద్ధి చేసినట్టయితే మరింతగా చైతన్యం అవుతారు. మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, వడ్రంగి పనివారుల సమస్యలు ఆటో డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా దుర్భరమైన జీవితాన్ని 200, 300 రూపాయలు కూడా పనికెళ్ళి వాళ్ళ జీవన విధానం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఎటువంటి వడ్రంగి మేస్త్రులు, ఎటువంటి వడ్రంగి పనివారులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ చరిత్ర ఏంటి, అసలు వాళ్ళ కోసం ఏ డిమాండ్ ఏ రకంగా ఉండేది పూర్వ రోజుల్లో గుర్తెచ్చుకుంటా ఈరోజు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. మరి వాళ్ళ గుమ్మాలు తయారు చేయడం దగ్గర నుంచి కిటికీలు, తలుపులు, కలపతకు సంబంధించిన ఏ పనైనా సరే ఇతర రంగాల వైపు వెళ్ళిపోయింది. ప్లాస్టిక్, ఐరన్ ఇటువంటి రంగాలు ముందుకు వచ్చేసి ఏ వృత్తి కూడా లేకుండా వడ్రంగి పని వాళ్ళకి నిర్వీర్యమైపోయే పరిస్థితిలో ఉంది. మరి ఏదైతే ఇతర రంగాల్లో ఈ కిటికీలు, తలుపులు, దర్వాజాలు, టీపాయిలు, మంచాలు ఈ వృత్తులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని పరిశ్రమగా గుర్తించి కేవలం వారి వడ్రంగి పని వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ పరిశ్రమలను వీళ్ళకే అప్పచెప్పాలి. వీళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. దానికి 139 కులాల బీసీలందరం కూడా వారి వెన్నంటే ఉంటాం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వారు రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద, నీడకు వస్తే నీడ, ఎక్కడికి వస్తే అక్కడికి వారి తరపున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఏర్పడేలాగా వారు ఏ చర్యలు తీసుకున్నా కూడా, వారి జీవన విధానం మెరుగుపడేలాగా వారు ఏ చర్యలు తీసుకున్నా కూడా వారి వెంట మేము ఉన్నామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను మమ్మల్ని కూడా పిలిచి భాగస్వామ్యం చేసినటువంటి వడ్రంగి పెద్దలందరికీ జాతీయ బీసీ సంక్షేమం జిల్లా అధ్యక్షులు లక్కోజు గోపాలాచారి గారికి, అలాగే మన కృష్ణ గారికి, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. కార్పెంటర్స్ డే సందర్భంగా ఆ వృత్తిలో ఉన్నటువంటి
కార్పెంటర్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది దైవదత్తమైనటువంటి ఒక సృజనాత్మకత కూడినటువంటి వృత్తి. మరి ఆ దారు శిల్పులు అనేటువంటి వీరు వేదములలో మంచి మరి దారు శిల్పులుగా, రథకారులుగా మంచి ప్రశంసలు అందుకున్నటువంటి వృత్తి ఇది. ఈ రోజున దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఆధునీకరణమైనటువంటి పోకడలతో మరి సనాతనమైనటువంటి వృత్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులను అధిగమించాలంటే కార్పెంటర్ సోదరులందరూ కూడా ఒక ఐకమత్యంగా, మరి ప్రభుత్వాలు మన కోసం ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు చేపట్టవు కాబట్టి ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ రంగంలో కావచ్చు, బీసీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకుని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మన వృత్తుల్ని ఆధునీకరణ వైపు మరి మలచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇందుకు మీకు ఐక్యతే ఆయుధము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఐక్యత బాటలో నడుస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మరి మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పెంటరీ అసోసియేషన్ తరఫున, అలాగే మిత్రులు అందరూ శ్రేయోభిలాషులు, మా బీసీ కార్పొరేషన్ బీసీ సంఘం తరఫున లక్కోజి గోపి గారికి, రాధాకృష్ణ గారికి, తదితర పెద్దలకి అందరికీ మా సంఘం తరఫున ఈ రోజుని ఈ సిరి సత్కారానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, అలాగే మా కార్పెంటర్ సోదరులందరికీ కూడా నాకు ఈ సిరి సత్కారం కరిసచ్చినారాయణ గారికి మా సంఘం తరఫున చేసినందుకు అందరూ చాలా ధన్యవాదాలని మీకు తెలియపరుచుకుంటున్నాం. కార్పెంటర్స్ అసోసియేషన్ భవనం నందు కార్పెంటర్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మన సంఘ నాయకులు, సంఘ సభ్యులు, మరి అలాగే మమ్మల్ని అందరినీ కూడా మాకు ఉన్నటువంటి ఆలోచనల్ని, మాకున్నటువంటి భావాల్ని అర్థం చేసుకొని మాకు వృత్తులకు అనేక విధాల సహకరించాలని చేసే ఉద్దేశంతో బీసీ నాయకులైనటువంటి నాయకులు లక్కోజి గోపి గారు, వారి తరపునే ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా హాజరయ్యి మాకు తెలియని విషయాల్ని, చాలా విషయాలని క్షుణ్ణంగా తెలియజేశారు. ఏదైనా మా యొక్క కార్పెంటర్లు కానీ కళాకారులు ఐక్యతతోటి ఏదైనా సాధించవచ్చనేటువంటి పరిస్థితిని వారు తెలియజేశారు. ఈరోజు వారందరూ కూడా సమయాన్ని ఇది అనుకోకుండా మాకందరికీ కూడా సహకరించి మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.